పసిడిపై మోదీ సర్జికల్ స్ట్రైక్ ఏడాది పాటు బంగారం కొనొద్దని పిలుపు। साथियों, गोल्ड यानी सोने की खरीद एक और पहलू है। सोना नहीं खरीदेंगे। विदेशी मुद्रा बचाने के लिए हमारी देशभक्ति हमें चुनौती दे रही है और हमें इस चुनौती को स्वीकार करते हुए विदेशी मुद्रा को बचाना होगा। మోడీ సంచలన నిర్ణయం వెనుక అసలు రహస్యం ఏంటి? కేవలం సెంటిమెంటేనా లేక రూపాయిని కాపాడే మాస్టర్ ప్లానా? నమస్కారం, దిశ టీవీ వార్తలకు స్వాగతం। దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒకే చర్చ, ఒకే హాట్ టాపిక్। ఏడాది పాటు బంగారం కొనొద్దు అంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు ఇప్పుడు గ్రామీణ గల్లీల నుంచి వాణిజ్య రాజధాని ముంబై వరకు ప్రకంపనలు సృష్టిస్తోంది। అసలు మోడీ ఎందుకు ఆ మాట అన్నారు? సెంటిమెంట్కు మించిన సీక్రెట్ ఏంటి? భారత్ విదేశీ నిల్వలపై పడుతున్న ఒత్తిడి ఎంత? ప్రధానితో జ్యువెలరీ అసోసియేషన్ అయ్యే భేటీలో ఏం జరగబోతుందనేది ఈ వీడియోలో చూద్దాం। భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏం చేసినా ఏం మాట్లాడినా దాని వెనుక ఒక పక్కా వ్యూహం ఉంటుంది। తాజాగా ఆయన తెలంగాణ పర్యటనలో చేసిన బంగారం పొదుపు వ్యాఖ్యలు కేవలం ఒక సలహా కాదు, అదొక ఆర్థిక రక్షణాత్మక వ్యూహం। అసలు మోడీ లెక్కలు ఏంటి? ప్రజల్లో ఎందుకు ఈ ఆందోళన? అంటే ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థపై అంతర్జాతీయ పరిణామాలు పెను ప్రభావం చూపుతున్నాయి। ట్రేడింగ్ ఎకనామిక్స్ గణాంకాలను పరిశీలిస్తే ఫిబ్రవరిలో $728 బిలియన్ ఉన్న మన ఫారెక్స్ నిల్వలు ఏప్రిల్ నాటికి $691 బిలియన్ పడిపోయాయి। కేవలం 2 నెలల్లోనే ఇంతటి భారీ క్షీణతకు కారణం అంతర్జాతీయ మార్కెట్లో అస్థిరత। మరోవైపు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కలవరపడుతుంది। IMF అంచనాల ప్రకారం 2026 నాటికి భారత కరెంట్ అకౌంట్ డెఫిసిట్ $84.5 బిలియన్ చేరనుంది। ఇది మన జీడీపీలో 2%। ఈ లోటుకు ప్రధాన విలన్ మరెవరో కాదు, పసిడి దిగుమతులేనని బిజినెస్ వర్గాలు పేర్కొంటున్నాయి। 2026 ఆర్థిక సంవత్సరంలో భారత్ దిగుమతుల బిల్లు అక్షరాల $775 బిలియన్। అందులో సింహభాగం 4 వస్తువులదే। వాటిలో ముడి చమురు $134.7 బిలియన్ కాగా బంగారం $72 బిలియన్ ఉంది। గత ఏడాదితో పోలిస్తే బంగారం దిగుమతులు 24% పెరిగింది। ఇక వంట నూనెల దిగుమతులు $19.5 బిలియన్ కాగా ఎరువులు $14.5 బిలియన్ దిగుమతులకు చేరుకున్నాయి। మొత్తం దిగుమతుల్లో పసిడి వాటానే 10%గా ఉంది। ఒకవేళ ప్రధాని పిలుపుతో బంగారం డిమాండ్ 50%కి తగ్గితే దేశానికి దాదాపు $36 బిలియన్ విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది। ఇది రూపాయి విలువను నిలబెట్టడానికి సంజీవనంలా పనిచేస్తుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు। అసలు మోడీ ఈ సమయాన్ని ఎందుకు ఎంచుకున్నారు? అమెరికా ఇరాన్ ఉద్రిక్తల కారణంగా హార్ముజ్ జలసంధిలో చమురు రవాణాకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి। యుద్ధం వస్తే అందరూ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గా భావించి బంగారం కొంటారు। దీనివల్ల డాలర్లు విదేశాలకు పోయి మన రూపాయి పాతాళానికి పడిపోయే ప్రమాదం ఉంది। అందుకే ఇది భయాందోళన కాదు, ముందస్తు జాగ్రత్త। అటు మోడీ వ్యాఖ్యలతో జ్యువెలరీ మార్కెట్ ఉలికిపడింది। ఈ నెల 12వ తేదీన జ్యువెలరీ అసోసియేషన్ ప్రతినిధులు ప్రధానిని కలవనున్నారు। ఇది సెంటిమెంట్కు ఎకానమీకి మధ్య జరుగుతున్న ఈ వార్లో ప్రధానిని వాళ్ళు ఎలా ఒప్పించబోతున్నారు? ప్రజలు ప్రధాని మాట విని పసిడికి దూరంగా ఉంటారా లేక సెంటిమెంట్కే పెద్దపీట వేస్తారా అనేది వేచి చూడాలి। చూశారుగా పసిడి పిలుపు వెనుక ఉన్న పక్కా ఎకనామిక్ లెక్కలు। మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దిశ టీవీ।